ఒకసారి ఈశ్వరుడు బయటికెళుతూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది, స్వామీ, మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని? దానికి ఈశ్వరుడు, దేవీ, అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉందే, దాన్ని కట్టేశాడు దాని యజమాని. వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు. దానికి ఇంకా గింజలున్నాయి. నేను దాని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు. అంతే, అది వెళ్ళి పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది. ఆ చేను యజమాని వచ్చి చూశాడు. గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు. దానికి ఆ గాడిద యజమాని భార్య ఊరుకుంటుందా? తను వెళ్ళి చేను యజమానితో బోరున గొడవకు దిగింది. భర్త చనిపోయాడు అన్న భావోద్వేగంలో వెళ్ళి ఆ చేను యజమాని మీద అమాంతంపడి కొడవలితో నరికేసింది. దాన్ని చూసిన ఆ చేను యజమాని భార్యాపిల్లలు కొడవలితో గాడిద యజమాని భార్యను గొంతుకోసి చంపేశారు. దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకుల ఇద్దరని చంపేశారు. దానిని చూసిన పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్లనిద్దరినీ గొడ్డలితో నరికేశాడు. చివరగా ఆ మేనమామ అక్కడపడి ఉన్న మొత్తం శవాలను చూసి, ఈశ్వరా, ఎంత పని చేశావయ్యా అని ఆకాశంకేసి చూసి అన్నాడు. దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నేనేం చేశాను నాయనా? నేను కేవలం గాడిదని కట్టేసిన తాడు మాత్రమే విప్పాను. కాని మీరు మీలోపలి గుణాలకు తాళ్లు విప్పుకున్నారు. ఈ కర్మ అంతా మీలోని మాయకు తాళ్లు విప్పుకోవడం వల్ల జరిగింది. ఇక్కడ పడివున్న వాళ్లందరూ వాళ్లలోని మాయకు, రాక్షసత్వానికి తాళ్లు విప్పుకోవడం వల్లే జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి, దేవి, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందిగదా అని అడిగారు ఈశ్వరుడు. పార్వతి నివ్వెరపోయింది. దేవుడు ఏ కర్మను తగిలించడు. ఎవనికినాడు నిర్మించుకున్న కర్మ చక్రంలోంచి వాడే బయటపడాలి. రాక్షసతాళ్లు విప్పుతున్నంతసేపు, మాయకు తాళ్లు విప్పుతున్నంతసేపు కర్మనిర్మాణం జరుగుతూనే ఉంటుందని అర్థం. చేసుకున్న వారికి చేసుకున్నంత. మహాదేవ ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి.